ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమ్స్ టుమారో జరగనందున వీటికి సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ క్లాసెస్ మనము డిస్కస్ చేస్తున్నాము. వీటి నుంచి మనకు రూరల్ డెవలప్మెంట్ క్లాసెస్లో మనకు సెకండ్ లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయవలసి ఉంటుందన్నమాట. వీటిలో మనకు ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మద్రాసు యొక్క శాసనసభ వచ్చేసి 1883 సంవత్సరంలో మొదటి శాసనం చేసిందనమాట. స్థానిక సంస్థల గురించి స్థానిక సంస్థల గురించి 1853లోని మద్రాసు అసెంబ్లీ 1883 సంవత్సరంలో స్థానిక సంస్థల గురించి మొదటి శాసనం చేయబడింది. గమనించాలి వాటి గురించి అయితే కనుక. అదేవిధంగా లోకల్ గవర్నమెంట్ యాక్టు వీటి నుంచి లోకల్ గవర్నమెంట్ యాక్టు 1884ను ఫస్ట్ రూపొందించిందనమాట. ఓకే, లోకల్ గవర్నమెంట్ యాక్టు 1884 రూపొందించింది. ఓకే, మొదటగా ఇది మొదటి యాక్టు స్థానిక సంస్థలకు సంబంధించింది. ఫస్ట్ మద్రాస్ శాసనసభ 1883 సంవత్సరంలో స్థానిక సంస్థలకు సంబంధించి మొదటి శాసనం చేయబడింది. ఆ శాసనం నుంచి లోకల్ గవర్నమెంట్ యాక్టు 1884 అనేది పుట్టుకొచ్చిందనమాట. అదేవిధంగా ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 ప్రకారము ఇది రెండంచెల వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 ప్రకారము రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఒకటి పంచాయతీ సమితి, ఒకటి జిల్లా పరిషత్ ఒకటి అనేసి. ఈ రెండిట్లో కొందరు సభ్యులుగా ఉండేవాళ్ళు అనమాట. వీటిలో సభ్యులు గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ సమితి సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు అనేసి. పంచాయతీ సభ్యులు వచ్చేసి ఒకరు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు, అధ్యక్షుడు. పదవీరీత్యా సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, సర్పంచు, బీడీఓ, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. బీడీఓ అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట. వీరు పంచాయతీ సమితి సభ్యులు అనమాట. అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు వచ్చేసి అప్పట్లో అధ్యక్షుడు, పదవీరీత్యా సభ్యులు సేమ్, కోఆప్టెడ్ సభ్యులు సేమ్. సర్పంచ్ బదులు కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి. మనం జరగబోయే ఎగ్జామ్ దీని గురించే, పంచాయతీ కార్యదర్శి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది ఇక్కడ ఉంది. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ బదులు కలెక్టర్ అనేతను ఉండడం జరుగుతుంది. ఇది ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 ప్రకారం ప్రవేశపెట్టిన రెండంచెల వ్యవస్థ నుంచి మనకు పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ నుంచి సభ్యులు ఇలా ఉంటారనమాట. వీటి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఏపీ పంచాయతీ చట్టం 1959 ప్రకారము కోఆప్టెడ్ సభ్యులు అంటే ఎవరు అని అడగచ్చు. అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు అని అడగవచ్చు అనమాట. కార్యదర్శిని ఎవరు నియమిస్తారు, కలెక్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, బీడీఓ యొక్క పని ఏమిటి, సర్పంచ్ ఉద్దేశం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. పదవీ రీత్యా సభ్యులు అంటే ఎవరు ఉంటారు ఆ సభ్యుల్లో అనేది ముఖ్య ఇంపార్టెంట్. లేదంటే పంచాయతీ సమస్యలో కింది వానిలో ఎవరు సభ్యులుగా లేని వారు ఉంటారు, సభ్యులుగా ఉన్నవారు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వీటి నుంచి జస్ట్ ఈ యాక్ట్ 1959 నుంచి. వీటిలో ముఖ్యంగా ఈ అధ్యక్షుడు అంటారుగా, ఈ పంచాయతీలోని ఎవరు ఎన్నుకోబడతారంటే పంచాయతీలోని సభ్యులు ఉంటారు కదా, ఆ పంచాయతీలోని సభ్యులు ఈ పంచాయతీ సమితిలోని సభ్యులు ఈ అధ్యక్షుడిని ఎన్నుకోబడతారనమాట. ఓకే, ఇక్కడ పంచాయతీ సమితి కాబట్టి పంచాయతీ సభ్యులందరూ అధ్యక్షుని ఎన్నుకోబడతారు. అదేవిధంగా జిల్లా పరిషత్తులోని సభ్యులు
జిల్లా పరిషత్లోని సభ్యులు ఈ అధ్యక్షుని ఎన్నుకోబడతారు. ఓకే, ఈ సభ్యులు మాత్రము ఎన్నుకోబడతారు. ఇక పదవీ రీత్యా సభ్యులు అంటే పంచాయతీ సమితిలో కానీ ఇక జిల్లా పరిషత్తులో కానీ ఎవరుంటారంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళంతా పదవీ రీత్యా సభ్యులు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వీళ్ళంతా పదవీ రీత్యా సభ్యులుగా దీంతో పంచాయతీ సమితులు కానీ జిల్లా పరిషత్తులు కానీ కామన్గా ఉంటారు. ఇక కోఆప్టెడ్ సభ్యులు కూడా అంతే కామన్గా ఉండే వాళ్ళు ఎవరంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్ కేటగిరీ రిజర్వేషన్ కలిగిన వాళ్ళు లేదా మైనారిటీ కమిటీ వాళ్ళు, మైనారిటీ రిజర్వేషన్ కలిగిన వాళ్ళు. ఏదైనా రిజర్వేషన్ కలిగిన వారు కోఆప్టెడ్ సభ్యులుగా ఒకటి లేదా ఇద్దరిని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, కోఆప్టెడ్ సభ్యులుగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ లేదా మైనారిటీ కేటగిరీకి చెందిన రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళని కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, రిజర్వేషన్ పరంగా కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోబడుతుంది. ఇక సర్పంచ్ను ఎన్నుకునేది ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ కార్యదర్శిని ఎవరైనా ఎన్నుకుంటారా? లేదు కదా. మనం ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాయబోయే దాంతో మన ప్రభుత్వం నియమిస్తున్న కార్యదర్శి కాబట్టి ప్రభుత్వం నియమించబడిన వ్యక్తి అనమాట కార్యదర్శి అంటే. ఓకే, ఇక బీడీఓ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు, దీన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతనే. ఈ కలెక్టర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతనే. కానీ ఈ కలెక్టర్ వచ్చేసి స్థాయి సంఘాలకి చైర్మన్గా వ్యవహరిస్తారు. స్థాయి సంఘాలకి జిల్లా స్థాయిలో స్థాయి సంఘాలకి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది కలెక్టర్. ఓకే, అదేవిధంగా వీటిలోని ఈ ఏపీ పంచాయతీరాజ్ చట్టం యొక్క 1959 ఏపీ పంచాయతీరాజ్ చట్టం యొక్క మొత్తం లోపాల్లో ఏమైనా ఉంటే వాటి గురించి అధ్యయనం చేయడం కోసం మనకు పురుషోత్తం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పురుషోత్తం కమిటీ ఇది ఇంపార్టెంట్, గమనించాలి. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 లోపాలను సవరించడానికి ఏ కమిటీ నియమించబడిందంటే పురుషోత్తం కమిటీ. పురుషోత్తం కమిటీ ఏ చట్టానికి లోపాలను సవరించడానికంటే ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 లోపాలను సవరించడం కోసం చెప్పడం జరిగింది. ఈ పురుషోత్తం కమిటీ వచ్చేసి 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామ పంచాయతీ చట్టం 1964 ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. గ్రామ పంచాయతీ చట్టం 1964ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సూచనల మేరకు. ఓకే, పురుషోత్తం కమిటీ 1964 ఈ చట్టంలోని లోపాలను 1959లోని ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959లోని లోపాలను సరిచేస్తూ గ్రామ పంచాయతీ చట్టం 1964కు సిఫారసు చేసిందనమాట. ఓకే, గ్రామ పంచాయతీ చట్టం 1964. వీటిలో సభ్యులు ఎవరుంటారు? వయోజనులంతా, పెద్దవారంతా, వయోజనులందరూ సభ్యులే. వీటిలో పంచాయతీలో గ్రామ పంచాయతీ చట్టం 1964 ప్రకారం వయోజనులంతా గ్రామ సభలో లేదా పంచాయతీలో వయోజనులంతా సభ్యులే అని పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, వయోజనులంతా సభ్యులే అని పేర్కొనబడిన చట్టం ఏంటంటే గ్రామ పంచాయతీ చట్టం 1964. గుర్తుంచుకోవాలి, సంవత్సరం గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్లో ఒకే విధమైన ఇచ్చి ఇయర్ చేంజ్ చేయవచ్చు. ఓకే, అదేవిధంగా వీటికి కలెక్టర్ వచ్చేసి ఈ పంచాయతీ యొక్క సృష్టికి పంచాయతీని జరపాలన్నా వాటిని రద్దు చేయాలన్నా కానీ కలెక్టర్ చొరవ అనేది ఉంటుందన్నమాట. కలెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీలకు వాటిని రన్ చేయాలన్నా వాటిని రద్దు చేయాలన్నా కానీ వేటికైనా కలెక్టర్ అనేది కీలక పాత్ర వహిస్తాడనమాట. ఒకే గ్రామ పంచాయతీలకు సంబంధించింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ సర్పంచ్ యొక్క ఎన్నికల ఎలక్షన్ జరుగుతాయి. అవి ప్రత్యక్ష పద్ధతి ద్వారా జరుగుతాయి. ఆ ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నికలు జరుగుతాయి కదా, వాటిలో ఒక పంచాయతీకి వార్డు సభ్యులు ఉండాల్సి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఎంతమంది వార్డు సభ్యులు ఉండాలి? చాలా చాలా ఇంపార్టెంట్. 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉండాలన్నమాట. ఓకే, 5 నుంచి 21 వార్డు సభ్యులు ఉండాలి. మినిమం 5 వార్డు సభ్యులు ఉండాలి, 5 మంది. లేదంటే మ్యాక్సిమం 21 వార్డు సభ్యులు ఉండాలి ఒక పంచాయతీకి. ఓకే, ఇది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించింది. గ్రామ సభ నిర్వహించినప్పుడు సర్పంచ్ అధ్యక్షుడిగా ఉండబడతాడు. ఒకవేళ సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా గ్రామ సభ నిర్వహించడానికి ఆ గ్రామంలోని వయోజనులు సభ్యులు మినిమం ఒక 50 మంది
గ్రామ సభ నిర్వహించాలని కోరితే కంపల్సరీ గ్రామ సభ సర్పంచ్ నిర్వహించాలన్నమాట కంపల్సరీ. ఓకే, ఆ గ్రామంలోని 50 మంది లేదా ఆ సభ్యుల్లోని 10% మెంబర్స్ సభ నిర్వహించాలని కోరితే సభను కంపల్సరీ నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా గ్రామ సభ అనేది సంవత్సరానికి 2 పర్యాయాలు కంపల్సరీ నిర్వహించాలి. ఓకే, ఇది ఉండేటి. ఇక ముఖ్యంగా 1964 పురుషోత్తం కమిటీ తర్వాత ఎంటీ రాజు కమిటీ 1968లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటీ రాజు కమిటీ 1968వ సంవత్సరంలో. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి వీటికి చైర్మన్గా కలెక్టర్ ఉండాలనేది సూచించడం జరిగిందనమాట. జిల్లా అభివృద్ధి బోర్డులకు చైర్మన్ ఎవరు? కలెక్టరు. జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయబడింది ఏది? ఎంటీ రాజు కమిటీ. ఓకే, అదేవిధంగా జలగం వెంగళరావు కమిటీ వచ్చేసి ఇది 1968లోనే ఏర్పాటు చేయడం జరిగింది సేమ్. కానీ ఈ జలగం వెంగళరావు కమిటీ ఏం చెప్పిందంటే జిల్లా అభివృద్ధి బోర్డులను రద్దు చేయబడింది అనమాట. జిల్లా అభివృద్ధి బోర్డులను రద్దు చేయబడి పార్టీలకు గ్రామ సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసి పార్టీ యొక్క గుర్తులు ఉండరాదని సూచించింది అనమాట. పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ఉండరాదని సూచించింది. అదేవిధంగా నెక్స్ట్ నరసింహం కమిటీ 1979లో ఏర్పాటు చేయబడింది అనమాట. నరసింహం కమిటీ 1979లో ఏర్పాటు చేయబడింది. ఈ నరసింహం కమిటీ ఏం చేయబడిందంటే సర్పంచ్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలని సూచించడం చేసిందనమాట. అదేవిధంగా సర్పంచ్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడడం వలన సర్పంచ్కు అవిశ్వాస తీర్మానం రద్దు చేయబడింది. సర్పంచ్కు అవిశ్వాస తీర్మానం రద్దు చేయబడిన కమిటీ నరసింహం కమిటీ. సర్పంచ్కు అవిశ్వాస తీర్మానం రద్దు చేయబడిన కమిటీ నరసింహం కమిటీ. ఉప సర్పంచ్కి అవిశ్వాస తీర్మానం ఉంది. అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే ఉంటుందంటే ఉప సర్పంచ్కి ఎప్పుడైతే సర్పంచ్ లేని ఎడల ఉప సర్పంచ్గా కొనసాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఉప సర్పంచ్ ఎప్పుడైతే ఉన్నప్పటి నుంచి ఒక 6 నెలల కాలానికి అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. 6 నెలల కాలానికి అవిశ్వాస తీర్మానం అనేది పెట్టవచ్చు అనమాట. ఓకే, ఇది సమయం 6 నెలల కాలానికి అవిశ్వాస తీర్మానం వచ్చేసి. అదేవిధంగా ఈ కమిటీ ఏమని చెప్పడం అంటే ఉమెన్స్కి 3% రిజర్వేషన్ కల్పించాలనేసి చెప్పబడింది అనమాట. ఓకే, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని కోరింది. నరసింహం కమిటీ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా కోరింది. బ్రీఫ్గా వీటి గురించి ఒక క్లాస్ డిస్కస్ చేస్తే కనుక మద్రాసు శాసనసభ స్థానిక సంస్థలకు సంబంధించి మొదటి శాసనము 1883 సంవత్సరంలో చేయబడింది. ఒక బిట్టు గమనించాలి. దీని ద్వారా మనకి లోకల్ గవర్నమెంట్ యాక్ట్ 1884 ఏర్పాటు చేయబడింది. తర్వాత ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 ప్రకారం 2 అంచెల వ్యవస్థ పంచాయతీ సమితి జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ సమితిలో మరియు జిల్లా పరిషత్తులో అధ్యక్షుడు, పదవీరీత్యా సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, సర్పంచ్ మరియు బీడీఓ ఉంటారు. జిల్లా పరిషత్తులు వచ్చేసి అధ్యక్షుడు, పదవీరీత్యా సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి మరియు కలెక్టర్లు ఉంటారన్నమాట. అధ్యక్షుడు పంచాయతీ సభ్యుల చేత ఎన్నుకోబడితే పదవీరీత్యా సభ్యులు వచ్చేసి ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఉంటారు. ఇక కోఆప్టెడ్ సభ్యులు రిజర్వేషన్ పరంగా ఎస్సీ మరియు ఉమెన్ కేటగిరీకి చెందిన వాళ్ళే ఉంటారన్నమాట. సర్పంచ్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడితే బీడీఓను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక్కడ మామూలుగా జిల్లా పరిషత్తులో వచ్చేసి జిల్లా పరిషత్ యొక్క సభ్యులు అధ్యక్షుని ఎన్నుకుంటే పదవీరీత్యా సభ్యులు యాక్చువల్గా వీటికి ఉన్నట్టే ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీలు ఉంటారు. ఇక కోఆప్టెడ్ సభ్యులు వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ కింద ఎస్సీ ఉమెన్స్ ఉంటారనమాట. ఇక బీడీఓ పంచాయతీ కార్యదర్శిని, కలెక్టర్ని గవర్నమెంటు నియమిస్తుంది. వీటి ద్వారా వీటి యొక్క లోపాలను పురుషోత్తం కమిటీ ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1959 యొక్క లోపాలను పురుషోత్తం కమిటీ 1964లో లోపాలను సవరించి దాని తర్వాత గ్రామ పంచాయతీ చట్టం 1964లో సూచించిన కమిటీ పురుషోత్తం కమిటీ.
ఈ గ్రామ పంచాయతీ చట్టం 1964 ప్రకారం వయోజనులు సభ్యులుగా ఉంటారు. కలెక్టరు వీటికి కార్యకలాపాలు చూస్తూ ఉంటాడు అనమాట. ఒక గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు గాను వార్డు మెంబర్ల సంఖ్య ఒక పంచాయతీలో 5 నుంచి 21 ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒక గ్రామ సభ జరగాలంటే ఒక 50 మంది ఒక పంచాయతీ నుంచి కోరవచ్చు, లేదంటే సభ్యులలో 10% మెంబర్స్ వరకు గ్రామ సభ కావాలని కోరవచ్చు అనమాట. తర్వాత ఎంటీ రాజు కమిటీ 1968లో ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధి బోర్డులకు సిఫార్సు చేసిందనమాట. జిల్లా అభివృద్ధి బోర్డులకు చైర్మన్గా కలెక్టర్ ఉండాలని సూచించింది. తర్వాత జలగం వెంగళరావు కమిటీ 1968లో ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధి బోర్డులకు రద్దు చేయాలని సూచించింది అనమాట. నరసింహం కమిటీ ఉమెన్స్కు 3%, ఎస్సీస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించిందనమాట. వీటిలో బ్రీఫ్గా వచ్చే ఈ యాక్ట్ల గురించి, ఈ సంవత్సరాల గురించి, ఈ వార్డు మెంబర్ల గురించి గుర్తుంచుకోవాలి వీటిలో. ఓకే, థ్యాంక్ యూ.